నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. డివైఎఫ్ఐ నాయకులు అయితే వాళ్ళని ఎక్కడెక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం రాకముందు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ వృత్తిని కూడా కల్పిస్తామని చెప్పారు. ఇవన్నిటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. గత 2.5 సంవత్సరాలు కలిసినా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా తాత్సారం చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులకు అన్యాయం చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకేలా అసెంబ్లీలో కూడా నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి పైన కూడా ఎట్లాంటి బడ్జెట్లో కూడా కేటాయించలేదు. కాబట్టి వెంటనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున ఒక టీమ్గా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులు కూడా కొంచెం టీమ్గా వస్తూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పటికీ వెంటనే జాబ్ క్యాలెండర్లు కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ని? మేము గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కూడా 1,20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ విఫలమయ్యారు. తగినంత బుద్ధి చెప్పే ప్రజలు వారికి ఇంటికి పంపించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలో వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ వికాస్ అనే పేరుతోటి 16 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారికి కూడా ఎలాంటి సబ్సిడీ రుణాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు, వారికి కూడా రుణాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు వారికి కూడా ఆ రుణాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ వృత్తి అని కల్పిస్తామన్నారు. ఉద్యోగ వృత్తి కింద బడ్జెట్లో కూడా ఎట్లాంటి నిధులు కూడా కేటాయించలేదు ప్రభుత్వం. అవును, అలాగే వ్యవహరిస్తుంది. గతంలో ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారు, కాకపోతే ఇప్పుడు అసలు దాని ఊసు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రాజీవ్ వికాస్ అనే పేరుతోటి దానికి 16 లక్షల మంది అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు దానికి సంబంధించి అసెంబ్లీలో 6,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. కాకపోతే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి కల్పించలేని పరిస్థితిలో ఉంది. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులందరూ మీ విద్యార్థులను మీకు ఉద్యోగాల అవకాశాలు కనిపిస్తాయని చెప్పేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారు. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం యువకుల మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు అధికారంలో వచ్చినాక రాజకీయ నాయకులు ఏ విధంగా యువకుల సమస్యల మీద కానీ ఉపాధి విషయాల్లో కానీ వాళ్ళకు రుణాలు ఇవ్వాలో కానీ ఎలాంటి పట్టించుకోవడం లేదు. అంటే వెంటనే ఉద్యోగ అవకాశాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేయకుంటే అట్లాగే నిరుద్యోగ వృత్తి కేటాయిస్తామన్నారు. ఇట్లాగే రాజీవ్ యువ వికాస్ కింద అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని యువైఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగరాకపోతే మేము మరిన్ని ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, అసెంబ్లీ.